హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలా మంది ఓటింగ్ వీడియో పెట్టండి సార్, ఓటింగ్లో టాప్ ఎవరు సార్, ఇట్లా అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ చాలా మంది చెప్తున్నారు, కొన్ని ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్నాయి. బట్ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ కూడా ఉంటుంది, అది డెఫినెట్గా పెడతాను. అయితే మిడ్ వీక్ చేయడం అనేది కష్టం, 2 రోజుల్లో కష్టం. 3వ రోజు కూడా తీసుకుని అందుకనే ఎప్పుడు సాటర్డే పెట్టేవాడిని, నేను ఫ్రైడేనే పెడుతున్నా. ఇంకా కొంచెం ఓటింగ్ మిగిలి ఉండగానే దట్స్ ఓకే, మహా అంటే కొద్దిగా పర్సంటేజ్ మారుతుంది అంతే కదా. మరి బాటంలో ఉన్న వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోరు, అలాగే బాటమ్ 2 ఉన్న వాళ్ళు టాప్ 2కి వెళ్ళరు. సో కాబట్టి అలా ఫ్రైడేనే ఫస్ట్ అవర్స్లో మీకోసం ఆ వీడియో పెడతాను. ఇంకొక రోజే కాబట్టి ఆగండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అవర్స్లోనే మీకు ఆ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తా. సో అది అంతా క్యాల్కులేట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, అదంతా కూడా ఉంటుంది. ఇక మాస్టర్ బ్రెయిన్స్ ఎవరు? మాస్టర్ బ్రెయిన్స్ వర్క్ చేస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళు ఎవరు? ఫస్ట్ సంజన హరిత హరీష్తో ప్యాచప్ చేయడానికి చాలా అంటే చాలా కుతూహలంగా ఉంది, చాలా డెస్పరేట్గా వెళ్తోంది మాట్లాడటానికి, పలకరించడానికి. ఆయన అలాగ ఒంటరిగా వదిలేయద్దబ్బా, ఆయన ఒంటరిగా వదిలేస్తే అలా ఆయననే కాదు, ఎవరు ఒంటరిగా కూర్చున్నా నాకు బాధేస్తుంది, నేను వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఇలా ఏదో ఒకటి సంజన అంటూనే ఉంది. మరి సంజన ఇదే పద్ధతిలో నీకు రాము రాథోడ్ ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో, సుమన్ శెట్టి ఉన్నాడు స్టార్టింగ్లో, వాళ్ళు కూడా ఒంటరిగానే ఉన్నారు. సో వాళ్ళు కూడా గేమ్కి పక్కన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు రాలా జాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, కెమెరాలకి హరిత హరీష్ పదే సంజన ఇష్యూని చెప్తా ఉన్నాడు. ఇది ఫ్లోరా నోటీస్ చేసి సంజనకి చెప్పింది, రాసుకొని పక్కా. సో మిడ్ నైట్ టాక్స్లో సంజన ఫ్లోరా ఎంత ఫ్రెండ్షిప్ అయిపోయారంటే, ఆమెకి ఈమె హెన్నా పెడుతుంది, ఆమె మేకప్ వేస్తుంది, ఇదంతా అసలు జాన్ జిగిరీలు అయిపోయారు. స్టార్టింగ్ వీళ్ళిద్దరికే పడలేదు, పెద్ద రైవర్లీ నడిచింది ఇద్దరికి ఫస్ట్ వీక్లో. సో ఇదే విషయాన్ని హరిత హరీష్ కెమెరాల ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎక్కడ కూర్చుంటే అక్కడ అవన్నీ చెప్తున్నాడు. ఇది చూస్తారుగా బిగ్ బాస్, చూడండి నేను హైజీనిక్ లేనంది, కానీ ఆమె హైజీనిక్ లేదు. ఆమె బెడ్రూమ్ చూడండి, ఆ మేకప్ వస్తువులు చూడండి, ఆమె వాటర్ బాటిల్ చూడండి ఎక్కడ కిచెన్లో పెట్టిందో, మళ్ళీ దాని మీద కూడా లొల్లి చేసింది. ఓనర్ అంట, ఓనర్ అయితే ఎక్కడైనా పెట్టచ్చా? ఎవరైనా పెడుతున్నారా బాటిల్? ఎవరి బాటిల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. పోనీ సహజంగా ఎక్కడైనా మర్చిపోయారంటే ఓకే అనుకోవచ్చు, కానీ కిచెన్లో వాంటెడ్గా పెట్టి ఎస్ ఇక్కడ ఉంటే తప్పేంటి అంటుంది. అయినా వాటర్ బాటిల్ని ఇలా తీసి ఇలా పెట్టచ్చు కదా అని కూడా చెప్పింది సంజన. ఆ పాయింట్ని చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాడు, అదొకటి. అలాగే వాష్రూమ్లో మైక్ అలాగేనా చేసేది, జెంట్స్ దగ్గర వాష్రూమ్ది ఇది పెడితే ఫ్లోరా అంది, అది చాలా చిన్న విషయం అంది. చూసావా, టర్మ్స్ బాగున్నప్పుడు శత్రువుల్లాగా అయిపోతారు, టర్మ్స్ ఇప్పుడు బాగున్నాయి, ఆమెకి మంచి దోస్తానే అయిపోయింది కదా, అందుకని చెప్పే ఫ్లోరా ఆ సంజనకి బాగా సపోర్ట్ చేసేస్తుంది నా విషయంలో. ఇలా పదే చెప్తున్నాడు కెమెరాలకి. అలాగే తన్ని ఎంత డిగ్రేడ్ చేసింది, అమ్మాయిలంటే నాకు రెస్పెక్ట్ లేదా, అమ్మాయిలంటే నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను, ఇలా చాలా విషయాలు పోర్ట్రే చేస్తున్నాడు. ఇది ఫ్లోరా నోటీస్ చేసింది. అలాగే అక్కడ రాము రాథోడ్తో డిస్కస్ చేయడం కానీ, అలాగే వేరే సుమన్ శెట్టితో మాట్లాడడం కానీ మార్నింగ్. సో హౌస్ మేట్స్, ఇప్పుడు హౌస్ అంటే ఎలా ఉంటుందంటే, ఎక్కడో గార్డెన్లో మాట్లాడాం కదా వాళ్ళకేం తెలుస్తుంది లోపల అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ పాస్ ఆన్ ఎవరు వెళ్ళినా కూడా పాస్ ఆన్ చేసేస్తారు దాన్ని, మాటని, డౌటే లేదు. సో ఇక్కడ సంజనకి ఎప్పుడైతే డౌట్ కొట్టిందో, అమ్మ ఇదేదో మనకి తేడా కొడుతుంది, ఇదేమన్నా బ్యాడ్గా పోట్రే అయిపోద్దా, నేను వెళ్ళిపోతున్నాను కదా అని 4 చొరకలేస్తేనే అనవసరంగా గబుక్కిని పిలిచి సాక్రిఫైస్ చేసి మళ్ళీ రూమ్లోకి పంపారు నన్ను, హౌస్లోకి. మళ్ళీ ఇది ఏమన్నా ఎక్కడైనా బ్యాడ్గా పోట్రే అయిపోయిందా, నేను హరిత హరీష్ మీద ఎక్కువగా ఏమన్నా మాటలు వదిలేసానా అని ఖచ్చితంగా మనసులో ఉంది. మాస్టర్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అలాగే భరణి కూడా డినై చేస్తున్నాడు హరిత హరీష్ని. ఏంటంటే, ఇప్పుడు మనం హాయ్ అంటే హాయ్ అనాలి, లేదా చిరునవ్వుతో పలకరిస్తే కనీసం లిటిల్ బిట్ స్మైల్ రావాలి, లేదా నమస్తే అంటే నమస్తే పెట్టాలి. ఏమీ లేవు అసలు. ఆయన కలుపుకోవాలనే లేదు, ఆయన ఒక్కడిగా ఉన్న వాళ్ళనే అనుకుంటున్నాడు, ఆయన కామనర్స్తో కూడా ఉండట్లేదు. ఇదంతా కూడా డంప్ చేస్తున్నాడు భరణి కూడా. అంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా హరిత హరీష్ని కార్నర్గా ఉన్నాడు అని వీళ్ళు ఇక్కడ సంజన అండ్ భరణి పోర్ట్రే చేస్తున్నారు. అలాగే హరిత హరీష్ కూడా వీళ్ళు చూసారా, వీళ్ళదంతా ఫేక్ ఫ్రెండ్షిప్, వీళ్ళదంతా కూడా
ఒక రకమైన కమర్షియల్ ఫ్రెండ్షిప్. ఈవెన్ కొత్తగా వచ్చిన దివ్యని కూడా ఆయన తప్పుపట్టాడు. ఏంటంటే దివ్య, భరణి అండ్ తనూజ వీళ్ళకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంది బయట అని చెప్పి చాలా దివ్య అటు వెళ్ళిపోతుంది. చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా ఇది. సో ఇది పెద్ద అనాలిసిస్ చేయాల్సిన విషయం కూడా కాదు అన్నట్లుగా కెమెరాకి చెప్తున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే హరిత హరీష్ ఏదైతే చెప్పాలనుకున్నా కెమెరాకి బయట ఆడియన్స్కే చెప్పాలి. అంటే కెమెరా మీన్స్ ఆడియన్స్కి నోటీస్ చేసినట్టే కదా, అంటే మనకి చెప్పినట్టే. అలాగే సంజన ఏది చెప్పాలనుకున్నా కెమెరాకి చెప్తుందంటే ఆడియన్స్కి చెప్తున్నట్టే లెక్క. అలాగే భరణి గారు ఏది చెప్తున్నా కూడా లెక్క. అయితే ఇక్కడ వీళ్ళు డిస్కషన్లో పెట్టుకున్నారు. సంజన వచ్చింది ప్యాచప్ చేసుకోవడానికి వచ్చింది, ఫ్లోరా కూడా వచ్చింది. అంతకుముందు మాట్లాడితే ఫ్లోరాది కూడా హరిత హరీష్ డినై చేసి ఆ షాంపూ మ్యాటర్లో నువ్వు ఇదయ్యావు అదయ్యావు అని చెప్పాడు, బయటికి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అదంతా కూడా మనకి స్క్రోలింగ్ కూడా వేశారు, డబ్బింగ్ అది కూడా చేశారు. అయినా కూడా హరిత హరీష్ ప్యాచప్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే ఇక్కడ సంజన 2 సార్లు వచ్చింది. అలాగే బయట టాస్క్కి రెడీ అవుతుంటే వచ్చి సోఫాలో కూర్చుని మాట్లాడింది. అక్కడ హరిత హరీష్కి 2 పాయింట్లు కావాలి. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, నన్ను ఆడవాళ్ళని డిగ్రేడ్ చేశాను అన్నారు, అది చాలా తప్పు, అది మీరు వెనక్కి తీసేసుకోండి అని ఖచ్చితంగా చెప్పాడు. 2, హైజెనిక్ లేనన్నారు, హైజెనిక్ లేకుండానే నేను ఉన్నానా, నేను వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి నాకు ఏమీ లేక అదే హుడీ వేసుకొని నా జుట్టు పడుతుందేమో అని చెప్పి హుడీ కట్టుకుని డియోడ్రెంట్ కొట్టుకుని వంట చేశాను అన్నాడు. సో ఇది కూడా పదే కెమెరాకి చెప్పాడు, ఆవిడికి కూడా చెప్పాడు. ఈ 2 మీరు వెనక్కి తీసుకుంటే ప్యాచప్ అంటే లేదు, అయిపోయింది కదా, వాట్ ఎవర్ జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది అంటే హోల్ హార్ట్ ఏంటి WHOLE హోల్ హార్ట్తో నేను అంటున్నా కానీ HOLE హోల్ హార్ట్ కాదంట. అంటే మంచి హృదయంతో ఉంటేనే ఫ్రెండ్షిప్ అనేది నేను ఉంటాను, లేకపోతే నేను అక్కడ ఉండను, వాళ్ళతో మాట్లాడను, నాకు అనిపించినప్పుడు మాట్లాడతాడంట. అంటే హెచ్ 4 హెచ్లు చెప్పాడు. హరిత హరీష్, ఇంకోటి వచ్చి హార్ట్ ఉండాలి, ఇంకోటి వచ్చి మీకు ప్యాచప్ చేసుకుంటానికి ఉండాలి, 4 హెచ్లు చెప్పాడు ఏదో. అలాగా ఆ హెచ్లు ఉంటేనే నేను ఏదైనా కూడా కలుపుకుంటా, లేదంటే లేదు, కలుపుకునే ప్రసక్తే లేదన్నాడు. హార్ట్ ఉండాలి, హార్ట్ ఉంటేనే అక్కడ ఆ హ్యూమర్ ఉంటుంది, 4వ హెచ్ హ్యూమర్ అనమాట, హ్యూమర్ ఉంటుంది. అప్పుడే నా హరిత హరీష్ హ్యూమర్ని చూస్తారు, లేదని చూడు. సరే ఓకే, ఇది మన అనాలిసిస్ చేద్దాం. ఇదంతా కూడా పాయింట్స్ విన్నారు కదా. హరిత హరీష్ చెప్పినట్టుగా కానీ ఉంటే నీకు సంజనతో ప్రాబ్లం, సంజనని అవాయిడ్ చేసుకో. నీకు ఫ్లోరాతో ప్రాబ్లం, ఫ్లోరాని అవాయిడ్ చేసుకో. లేదు నీకు తనుజతో ప్రాబ్లం, భరణితో ప్రాబ్లం, పక్కన పెట్టు. మిగతా వాళ్ళు ఏం చేశారు, నీకు సుమన్ శెట్టితో మాడుకోవచ్చు, రామురాథోడ్తో మాడుకోవచ్చు, కళ్యాణ్తో మాడుకోవచ్చు, శ్రీజ, రీతు, ఇంతమంది ఉన్నారు కదా హౌస్లో, దివ్య, వీళ్ళందరూ కూడా. సరే దివ్య కొత్తగా వచ్చింది, తన్నైనా కూడా పాయింట్స్ ఇన్పుట్స్ తీసుకుంటున్నావా? లేదే. మరి బిగ్ బాస్ హౌస్లో ఏం గేమ్ ఆడదామని? సరే నిన్ను పంపించారు బాల్స్ కొట్టమని చెప్పి, ఆ బాల్స్లో ఫేగా. సరే టైర్స్ గేమ్లో ఎఫర్ట్ పెట్టావు, సూపరు, అది కాదని అనట్లా. మరి ఇంత జరుగుతున్నప్పుడు నువ్వు గేమ్ అనేది ఎలా చూపించాలనుకుంటున్నావు? నువ్వు అందరికీ సపరేట్ అయ్యి నువ్వు సపరేట్, ఇది నా గేము అని చూపించాలని ఉందా? లేదు కదా. ఇప్పుడు నాగార్జున గారు చెప్పింది ఏంటి, లాస్ట్ వీక్ మీకు చాలా క్లియర్గా చెప్పింది, హౌస్ మేట్స్ని కూడా గెలుచుకునే ప్రయత్నం చేయి, మనసుల్ని గెలుచుకో అని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా హోస్ట్ ఈ ఆడియన్స్ ఏదైతే అంటున్నారో దాన్ని పోస్ట్ మ్యాన్ లాగా మీకు చెప్పాడు. మరి అలాంటప్పుడు మీరు అది గ్రహించాలి కదా. ఇంత మోటివేట్ స్పీకర్ అయినప్పుడు పక్కన వాళ్ళు చెప్తుంది కూడా వినాలి కదా. ఎదటి వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు, నీ రిప్లికా ఎలా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు మిర్రర్లో చూసుకుంటే నీకు నువ్వే కనబడతావు, బట్ బయట వాళ్ళు నిన్ను చూసినప్పుడు నువ్వెలా కనబడతావు వాళ్ళకి అనేది ముఖ్యం. సో అది చెప్తున్నారు కదా ఆడియన్స్, అందరూ కూడా చెప్తున్నారు. ఆడియన్స్ రిప్రజెంటేటివ్గా హోస్ట్ చెప్పాడు కదా. మరి నువ్వు ఎక్కడ మారావు? లేదు కదా. ప్యాచప్ చేసుకుంటాను, సంజన వచ్చింది ప్యాచప్ చేసుకుంటాను, ఫ్లోరా వచ్చింది, ఈవెన్ భరణి స్మైల్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. సో తనుజ కూడా మాట్లాడింది అంతకుముందు నీ దగ్గర పెట్టుకుని, సో మేము ఇదిగా అనుకుంటున్నాం, మీరు ఫుడ్ తినండి ప్లీజ్, అలా వద్దని. రీతు కూడా వచ్చింది నీ దగ్గరికి, అయినా కూడా నువ్వు మారకపోతే నువ్వు ఏదైతే స్టక్అప్ అయిపోయావో, లాస్ట్ వీకే స్టక్అప్ అయిపోయావు. సాటర్డే సండే జరిగిన ఎపిసోడే స్టక్అప్ అయిపోయారు. ఆ తర్వాత నామినేషన్స్ అయ్యాయి, ఆ తర్వాత చాలా జరిగాయి, టాస్క్లు కూడా అవుతున్నాయి.
బట్ మూవ్ ఆన్ అవ్వట్లా, మూవ్ ఆన్ అవ్వమని చెప్తున్నారు. సో ఇక్కడ మాస్టర్ బ్రెయిన్స్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే హరిత హరీష్ చెప్తుందంతా కూడా సో ఇది ప్యాచప్ చేసుకుంటానికి మేము వెళ్తున్నా కూడా అవ్వట్లేదు అని వీళ్ళు చూపెడుతున్నారు. అలాగే ఆయన చేసే పని కూడా అలాగే ఉంది. సో ఏది ఏమైనా కూడా ఈ బ్రెయిన్స్ అనేవి బాగా వర్కౌట్ చేస్తున్నారు. ఈవెన్ దివ్య కూడా ఎటు సైడ్ వెళ్ళాలో అటు సైడే వెళ్ళింది, అటు సైడే గేమ్ ఆడుతుంది. సో చాలా విషయాల్లో దివ్య తప్పున్నా కూడా దాన్ని చాలా కవర్ కోటింగ్ వేసేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు అర్థమైతే మీకేం అర్థమైంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో కామెంట్స్ అన్నీ కూడా మీరు క్యూ అని టైప్ చేసి ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను దాన్ని లైవ్లో ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.